ఫంక్షన్స్ చెప్పబోయే ముందు డిఫాల్ట్గా మన దగ్గర ఉన్న మెథడ్స్ ఏంటో చూద్దాం. డిఫాల్ట్గా కొన్ని టర్మినాలజీ ఉందా, మనకి డిఫాల్ట్ కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, వాటిని మనం ఆల్రెడీ యూజ్ చేసేస్తున్నాం. వాటిని యాక్చువల్గా మెథడ్స్ అంటారు, మేబీ ఫంక్షన్స్ అని కూడా అనొచ్చు. ఎక్కువ వరి అవ్వకండి వీటి గురించి. వీటి గురించి అంటే ఫంక్షన్స్కి మెథడ్స్కి డిఫరెన్స్ గురించి వరి అవ్వకండి. నేను ఇప్పుడు ఏం చూపిస్తున్నాను, బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ గురించి చూపిస్తున్నాను. ఆల్రెడీ ఉన్న ఫంక్షన్స్ గురించి ఇప్పుడు చూపిస్తుంది. console.log, ఈ లాగ్ అనేది ఉంది కదా, అదేంటిది? ఒక మెథడ్. ఏం చేస్తుంది అది? మనం ఏమైతే మనం ఇచ్చామో రాసేద్దామా, ఓం సాయిరామ్ కూడా పెడతాను మీద విను బాబా, ఇదిగో ప్రవీణ్. ఇప్పుడు ఇక్కడ లాగ్ ఏముంటుంది, ఈ లాగ్ని ఏమంటారు? మెథడ్. ఆ మెథడ్ లోపల మనము ఒక వాల్యూ పాస్ చేసాం. సో ఇలాగ చేయడాన్ని కాలింగ్ అంటారు. అంటే ఇక్కడ మనము లాగ్ అనే ఫంక్షన్ని కాల్ చేసాము. ఇంకా నేనేం చేయను, అక్కడ ఏం చేసాం మనం? లాగ్ అనే ఫంక్షన్ని అలర్ట్ జగనన్న అంటే అప్పుడు ఏమైంది? జగనన్న అలర్ట్ అయ్యి, ఐ మీన్ టు సే మనకు ఒక పాపప్ బాక్స్ వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను? అలర్ట్ అనే ఒక ఫంక్షన్ని కాల్ చేశాను. కాల్ చేస్తూ చేస్తూ ఏం చెప్పాను? ఇప్పుడు ఇక్కడ ఏం చేశాను? అలర్ట్ కేసీఆర్ అని అంటే ఏమైంది? ఇక్కడ మీరు ఎలా చెప్పాలి అని అంటే, అలర్ట్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తూ కేసీఆర్ని పాస్ చేశారు. కాల్ చేసినప్పుడు మనం ఒక వాల్యూ కూడా పాస్ చేసాం. లైన్ నెంబర్ 6లో కాల్ చేసినప్పుడు ఏం వాల్యూ పాస్ చేసాం? జగన్ అన్న అని పాస్ చేసాం. లైన్ నెంబర్ 7లో కాల్ అలర్ట్ అనే ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు ఏం వాల్యూ పాస్ చేసాం? ఓకే, తెలుసా? ఇప్పుడు ఏమవుతుంది? జగన్మోహయ్య అని వస్తుంది అక్కడ. రైట్. లైన్ నెంబర్ 6లో నేను ఏం చేశాను? ఎక్సలెంట్. రైట్ అనే ఫంక్షన్ని కాల్ చేసి వాల్యూని పాస్ చేసి, అది. సో కాల్ చేస్తున్నప్పుడు వాల్యూని పాస్ చేస్తే, కాల్ చేస్తున్నప్పుడు వాల్యూని పాస్ చేస్తే ఆ పాస్ చేసిన వాల్యూని ఆర్గ్యుమెంట్ అంటారు. ఏమంటారు? ఆర్గ్యుమెంట్. ఇప్పుడు జగన్మోహయ్య ఏంటి? రైట్ ఏంటి? ఫంక్షన్. రైట్కి ఇలా పక్కన ఇలా 2 బ్రాకెట్లు పెట్టి ఆ మధ్యలో కనుక ఒక వాల్యూని పాస్ చేస్తే ఆర్గ్యుమెంట్. కాల్ చేస్తూ ఆర్గ్యుమెంట్ని పాస్. ఇప్పుడు చెప్పు. ఇప్పుడు ఇక్కడ లైన్ నెంబర్ 7లో ఏం జరుగుతుంది? చెప్పరే, చెప్పలేవా? లైన్ నెంబర్ 7లో ఏ ఫంక్షన్ అనేది నేను మళ్ళీ అడగాలి. నేను ఏదోను కదా మరి. పార్సింట్ అనే అది నెక్స్ట్ కాల్ గురించి ముందు కంప్లీట్ చేద్దాం. మళ్ళీ చెప్పండి. పార్సింట్ అనే ఫంక్షన్ ఏమవుతుంది?
ఓకే రైట్, నువ్వు నీ సెంటెన్స్ కరెక్టే. పార్సింట్ అనే ఫంక్షన్ తోటి ఆ ఆ మాట చెప్తావా లేదని భయం. 12.48 తోటి కాదు. మళ్ళీ స్పష్టంగా చెప్పుకుందాం. పార్సింట్ అనే ఫంక్షన్ని 12.48 అనే ఆర్గ్యుమెంట్ తోటి కాల్ చేస్తాం. 12 పార్సింట్ అనే ఫంక్షన్ కాల్కి 12.48ని పాస్ చేస్తున్నాం యాజ్ అన్ ఆర్గ్యుమెంట్. మరి ఊరికే ఇచ్చేస్తారా? నెక్స్ట్ పార్సింట్ ఇప్పుడు నంబర్ అనే ఫంక్షన్ని కాల్ చేసి 38.43 అనే వాల్యూని పాస్ చేసి కాల్ చేస్తే మనకి బిలోకి వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ డాక్యుమెంట్ డాట్ రైట్ ఏం చేస్తుంది? అక్కడ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు మనకి ఏదైనా వాల్యూ ఇచ్చిందా? ఇవ్వలేదు. అంటే ఇదేమీ రిటర్న్ చేయదు అని అర్థం. అదే పార్సింట్ అనేది ఏం చేస్తుంది? ఒక వాల్యూని రిటర్న్ చేసింది కాబట్టే ఏలోకి ఆ రిజల్ట్ వచ్చేసి వచ్చింది. అర్థమైందా? అదే ఇప్పుడు నంబర్ అనే ఫంక్షన్ మనకు ఇంకొక నెంబర్ని రిటర్న్ చేసింది కాబట్టి బిలోకి ఆ వాల్యూ వచ్చింది. అంటే ఇప్పుడు నెంబర్ ఫంక్షన్ని కాల్ చేయడం వల్ల ఏం జరిగింది? ఆర్గ్యుమెంట్లో ఇంటిజర్ పార్ట్. ఇప్పుడేమైంది? నెంబర్ 38ని కాల్ చేయడం ద్వారా ఈ నెంబర్ అనే ఫంక్షన్ని 38 అనే ఆర్గ్యుమెంట్ స్ట్రింగ్ లాగా ఆర్గ్యుమెంట్ని పాస్ చేసి కాల్ చేయడం వల్ల నెంబర్ ఏం చేసింది? 38 అనే స్ట్రింగ్ని నెంబర్గా మార్చి రిటర్న్ చేసింది. దాన్ని బిలోకి మనం స్టోర్ చేసుకో. ఇప్పుడు ఇది రిటర్న్ చేయలేదనుకో బిలోకి అంటది. అది అంటే ఎన్ఏఎన్ అనో అన్డిఫైన్డ్ అనో చెప్తుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు సపోజ్ వేర్ కే ఈజ్ ఈక్వల్ టు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ హెలో ఏపీ అని రాశాను. ఇప్పుడు కేలో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? కన్సోల్ డాట్ లాగ్ అనే ఫంక్షన్ కాల్ అయ్యి దాంట్లోకి హెలో ఏపీ అని స్ట్రింగ్ అదే లాగ్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. హెలో ఏపీ అనే స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్గా పాస్ అయింది. పాస్ అవడం వల్ల లాగ్ అనేది కాల్ అయిన తర్వాత ఏం చేస్తుంది? ఫస్ట్ దీన్ని ప్రింట్ చేస్తుంది. ప్రింట్ చేసి కేలోకి ఏం చెప్తుంది? ఏం రిటర్న్ చేయదు. కన్సోల్ డాట్ లాగ్ ఏమైనా రిటర్న్ చేసిందా? ఏమీ రిటర్న్ చేయదు. కాబట్టి కేలోకి ఏమైనా వచ్చిందా? ఏం రాదు. సో కొన్ని ఫంక్షన్స్ ఏమో ఎలా తెలుస్తుంది? మనం ఏదైనా వేరియబుల్కి అసైన్ చేసుకుంటే ఆ ఫంక్షన్ కాల్ని ఆ వేరియబుల్లోకి ఏం రాదు, అన్డిఫైన్డ్ అనే ఉంటుంది. అర్థమైందా? ఫంక్షన్స్ రిటర్న్ చేయకపోతే అన్డిఫైన్డ్ అని ఉంటుంది. రిటర్న్ చేస్తే ఆ వాల్యూ వచ్చి చేయదు. క్లియర్? వేర్ p ఈజ్ ఈక్వల్ టు అలర్ట్ ఆఫ్
అంతే. ఇప్పుడు ఏమైంది, బాయ్ బాయ్ అని వచ్చింది. తర్వాత కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ దీన్ని బట్టి మీకేం అర్థమైంది? లాస్ట్లో బయటికి తీసుకురా. మింగేస్తున్నావా? ఉమ్, బయటికి తీసుకురా. అలర్ట్ ఫంక్షన్ కూడా, అలర్ట్ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు కూడా ఏమీ రిటర్న్ చేయదు. పార్సింట్ నంబర్ రిటర్న్ చేస్తుంది. అంటే కొన్ని ఫంక్షన్స్ని కాల్ చేసినప్పుడు ఒకటి రిటర్న్ అవుతుంది, కొన్ని ఫంక్షన్స్ని కాల్ చేసినప్పుడు ఏమీ రిటర్న్. ఇప్పుడు హైదరాబాద్ అనేది మనకి ఇక్కడ డాక్యుమెంట్లో ప్రింట్, మరి జీలోకి ఏమొస్తుంది? ఇప్పుడు ఇది రిటర్న్ చేస్తుందా చేయదా? ఎగ్జాక్ట్లీ, అది ఆ తెలివి ఉండాలి మనకి. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ జీ, ఇది కూడా ఏమీ రిటర్న్ చేయదు. సో ఇక్కడ మనం కొన్ని కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. ఫంక్షన్ కాల్ అంటే ఏంటి, తర్వాత ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి, ఫంక్షన్ రిటర్న్ అంటే ఏంటి, ఈ మూడు విషయాలు తెలుసుకున్నావా లేదా? బాగున్నాయా అనియా? ఫైన్. ఇప్పుడు జాగ్రత్తగా, ఇదేంటిది ఆర్గ్యుమెంట్స్ ఏంటి? చెయ్యి అనుకునేరు రే, చెయ్యి కాదు. నారే బత్తకల పల్పు బత్. రిటర్న్ టైప్ ఏంటి? యా యా, రిటర్న్. దీనికి దీనికి రిటర్న్ ఉండదు.